హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు కందిపప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక కప్పు కందిపప్పు నానబెట్టి ఇలా కుక్కర్లో వేసి ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకోండి, అందులో కట్ చేసి వేసేయండి. ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కారంతోనే చేస్తున్నాను పప్పు. ఇప్పుడు ఒక టమోటా కూడా వేసేసి బాగా వేగాక మన కందిపప్పు ఉంది కదా, అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కరివేపాకు, పసుపు వేసుకొని బాగా వేయించుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ ఆపేసి ఆ మసాలా అంతా దాంట్లో వేసేయాలండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. కందిపప్పు చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఆమ్లెట్తో ట్రై చేయండి. ఆమ్లెట్ ఇష్టం లేని వాళ్ళు అప్పడాలు లేదా ఉప్పు మిరపకాయలు అంటారు కదా, చల్ల మిరపకాయలు, అవి వాటితో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోరూరుతుంది కదా వెజ్ లవర్స్కి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.